God. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఆలోచించేటువంటి అంశం ఏంటంటే ఒడంబడిక లేక ప్రమాణము ఎంతకాలం ఉంటుంది. ఒడంబడిక లేక ప్రమాణం అనేటువంటిది ఎంతకాలము. భౌతిక సంబంధంగా వీటి గురించి మనకి చాలా చక్కని అవగాహన అయితే ఉంది. అన్ని విషయాల్లో అవగాహన ఉంది చెప్పాలంటే. ఏ విషయాలని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి మన పిల్లలను ప్రైమరీ స్కూల్కి పంపించామనుకోండి, ఎలిమెంటరీ స్కూల్కి పంపించామనుకోండి, ఆ స్కూల్లో ఉండేటువంటి ఆ రూల్స్, ఆ నియమాలు వాళ్ళు ఎప్పటి వరకు పాటించాలి? ఆ స్కూల్లో చదువు అయిపోయేంత వరకు పాటించాలి. ఆ తర్వాత నెక్స్ట్ హై స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ పాటించాలి. అంటే వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడే మనతో విషయాలని మాట్లాడి సైన్ చేయించుకుంటారు. ఈ పాఠశాల యొక్క నియమ నిబంధనల ప్రకారం మీ పిల్లలు మెలగాలి. ఒకవేళ ఏదైనా తేడా వచ్చి మీ పిల్లల వలన మరి తోటి వారికి కానీ స్కూల్కి కానీ ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి మీరే బాధ్యులు అవుతారు. కానీ ఇట్లాంటి విషయాలన్నిటి మీద ఏం చేస్తారు? సంతకాలు పెట్టించుకుంటారు. అది మనకు తెలుసు. అలాగే హై స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అక్కడ ఎంతకాలం అయితే పిల్లలు చదువుతారో అంతవరకు ఆ నియమ నిబంధనలు వాళ్ళు పాటించాలి. ఒకవేళ యూనివర్సిటీకి వెళ్తే అక్కడైనా అంతే. అలాగే మనం డైలీ వేస్గా కూలి పనికి వెళ్తుంటాం. ఆ కూలి పనికి వెళ్ళినప్పుడు ఆ యజమానుడికి కూలికి వెళ్ళిన మనకి ఒక ఒప్పందం ఉంటుంది. ఇదిగో ఈ సమయం నుంచి ఈ సమయం వరకు నేను నీకు కూలి పని చేస్తాను, నీవు నాకు ఎంత జీతం ఇస్తావు, కూలి ఇస్తావు అనేటువంటిది ఒప్పందం ఉంటుంది. ఆయనకి మాట ఇచ్చిన సమయం దగ్గర నుంచి ముగింపు సమయం వరకు మనం పని చేయాల్సిందేనా? తప్పకుండా చేయాలిగా. దానికి ఒక నియమం ఉంది. అలాగనే ఉద్యోగస్తులు ఉంటారు, నెలవారీ జీతం సంపాదించుకుని ఉద్యోగస్తులు ఉంటారు. మీరు ఏం చేస్తారంటే కొందరు కొన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకొని ఇన్ని సంవత్సరాల పాటు నేను నీ దగ్గర ఉద్యోగం చేస్తాను, ఇంత జీతానికి చేస్తాను, ఈ సమయానికి చేస్తాను, ఇటువంటి ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాటిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ మధ్యలో వాళ్ళు మానేయాలనుకున్నారనుకోండి, కుదరదు. మానేయాలనుకుంటే ఎదురు మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టి మానేయాల్సి వస్తుంది. అలాగని కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. కనుక ఈ లోకంలో మనం జీవించేటువంటి సమయంలో మనుషులుగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధనలు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా మనం పాటిస్తాం. వాటి ధర్మాలు, వాటి లాభాలు, వాటి నష్టాలు కూడా మనకు బాగా తెలుసును. అలాగే భౌతిక సంబంధంగానే మరొక నిబంధన ఏంటంటే వివాహ సంబంధమైన నిబంధన. ఇది ఎంతకాలం ఉంటుంది? ఒంటరిగా ఉన్న వాళ్ళు ఒకటిగా అయిన తర్వాత వాడు బ్రతికినంత కాలం కూడా ఆ నిబంధన అనేది వాళ్ళ మీద అధికారం చెలాయిస్తుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా పొరపాట్లు చేస్తే ఆ నిబంధనను బట్టి లేక ఆ రూల్ను బట్టి వీళ్ళు శిక్షించబడటానికి కానీ గద్దించబడటానికి కానీ అర్హులుగా అవుతారు. ఇవి మనకు తెలుసును. అయితే ఒక్క భక్తి విషయంలోని మనుషులు ఏ నిబంధనకు, ఏ నియమానికి కట్టుబడకుండా బతికేస్తున్నారు. దానికి సంబంధించి పౌలు చాలా స్పష్టంగా ఒక మాటను తెలియజేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాము. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, మనుషుడు చేసిన ఒడంబడికి అయినను స్థిరపడిన తరువాత ఎవడను దానిని కొట్టివేయడు, దానితో మరేమియో కలపడు. సహజంగా శరీర సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ మనుషులు పెట్టుకున్నటువంటి ఒడంబడికలు అనగా నిబంధనలు, రూల్స్ ఏవైతే ఉన్నాయో
వాటిని స్థిరపరిచిన తరువాత ఏ మనుషుడు కూడా వాటిని కొట్టివేసే ప్రయత్నం చెయ్యడు, వాటితో మరి ఏదైనా కలిపే ప్రయత్నం కూడా చేయడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అన్నదంటే, దేవుని వెంబడించేటువంటి ప్రజలకు ఒక నిర్దిష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చేదానికి పౌలు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గలతీయులకు రాసిన పత్రిక అంటేనే నిబంధనల యొక్క వివరణ ఇచ్చేటువంటి పత్రిక దీన్ని మనం చూడొచ్చును. అనగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 2 నిబంధనలు, పాత నిబంధన, క్రొత్త నిబంధన, 2 నిబంధనల యొక్క వివరణ అనేటువంటిది ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇస్తాడు. అంటే మొదటి నిబంధన గురించి మాట్లాడుతూ దాన్ని ఏమన్నాడు అనంటే 10వ వచనం చదివినట్లయితే 3:10 ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనయ్యున్నారు అన్నాడు. ధర్మశాస్త్రం అనేటువంటిది ఇజ్రాయేళ్లకు సేనాయి పర్వతం దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఒక నిబంధన. ఈ నిబంధన వీళ్ళకి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు లేదు. మరి ఎప్పుడు వచ్చింది అనంటే, వారు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చి సీను అరణ్యంలో వాళ్ళు విడుదల చేసినప్పుడు అక్కడ ఇంచుమించు 1 సంవత్సరం పాటు వాళ్ళని దేవుడు ఆపి అక్కడ సేనాయి పర్వతం మీద మోషే ద్వారా దేవుడికి ఈ నిబంధన వాళ్ళకి ఇచ్చాడు. అక్కడ నుంచి వాళ్ళు ఈ నిబంధనకు బద్దులై బ్రతుకుతామని మాట కూడా ఇచ్చారు. ఆ సంగతులు మనకు తెలియాలి అనంటే నిర్గమకాండము 19వ అధ్యాయంలో 4వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. నేను ఐగుప్తులకు ఏమి చేసితునో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, గమనించండి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల, దేవుని మాట శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన నిబంధన అంటే ఆయన యొక్క ఒడంబడిక, ఆయన చట్టం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము అని మోషేకి చెప్పాడు. చెప్పి ఈ మాట చెప్పి వీళ్ళందరినీ కూడా సేనాయి పర్వతం దగ్గరికి రమ్మను ఫలానా రోజున, ఆ రోజు నేను కూడా సేనా పర్వతం మీదకి దిగి వస్తాను, వాళ్ళతో నేను నేరుగా మాట్లాడతాను అని చెప్పి దేవుడు మోషేకి తెలియజేశాడు. సరే, ఈ సంగతులు తెలియజేసి మోషే ప్రజలను సిద్ధం చేసి 3 దినాల తర్వాత సేనాయి పర్వతం దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. సరే, సేనాయి పర్వతం ఎవరు ముట్టకూడదు, అలాగే పశువులు కూడా దాన్ని సమీపించకూడదు, దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలి. అలాగనే వారు ఎదురు చూస్తున్న 3వ దినం ఉదయమున ఒక భయానకమైనటువంటి వాతావరణంలో దేవుడు సేనా పర్వతం మీదకి దిగొచ్చాడు. అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజున చాలా మంది నేను దేవుడిని చూసి అది ఇది అని చెప్పేసి అన్ని ఓదరగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్వయంగా ఇజ్రాయేలీలు కానీ మోషే కానీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అల్లాడిపోయారు. వాళ్ళు అల్లాడిపోయినటువంటి ప్రజలు వాళ్ళు ఏం చేశారో తెలుసునా, దేవుడు సమీపించినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 19వ వచనాల్లో మోషే అంటున్నారు, ఆ ప్రజలు, నీవు మాతో మాట్లాడము మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము అని భయం వేసింది వాళ్ళకి. దేవుడు నేరుగా దిగివచ్చి అగ్ని మధ్య నుండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఏ భయం వచ్చింది? దేవుడిని చూస్తే మేము చచ్చిపోతాము అనే భయం వచ్చింది. అప్పుడు మోషేతో అంటున్నారు, అయ్యా నువ్వే మాట్లాడి మాకు చెప్పు అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అనంటే, నీకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించిందంతా కూడా మేము చేస్తాము అన్నారండి. మరి మోషే ద్వారా దేవుని ఎదుట మాట ఇచ్చారు. మరి ఈ నిబంధన ఎంతవరకు వాళ్ళకే? ఇది కూడా చాలా మంది దేవుని వెంబడించేటువంటి బిడ్డలకు రోజున క్లారిటీ లేదు. ఈ పాత నిబంధన అనేటువంటిది ఇజ్రాయెల్కి ఇచ్చినటువంటి నిబంధన. ఆ నిబంధన ఎప్పటి వరకు ఉంటుంది? ప్రతి నిబంధనకు, ప్రతి ఒప్పందానికి, ప్రతి ప్రమాణానికి స్టార్టింగ్ టైం ఉంటుంది, ఎండింగ్ టైం ఉంటుంది. అది ప్రారంభం అవుతుంది ఒక సమయంలో, మరొక సమయంలో ముగించబడుతుంది. మరి ఇజ్రాయెల్తో సేనాయి పర్వతం దగ్గర చేసినటువంటి ఈ నిబంధన వాళ్ళకి ఎప్పటి వరకు ఉంటుంది?
ఇందాక మనం చదివినటువంటి గలతీలకు రాసిన పత్రిక ఉంది కదా, అక్కడ వివరణ ఇచ్చాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం గమనిస్తే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అంటే ధర్మశాస్త్రం అనేటువంటి మొదటి చట్టము ఎప్పటి వరకు ఉంటుంది? క్రీస్తు దగ్గరికి నడిపించేంత వరకు ఉంటుంది, అనగా క్రీస్తు వచ్చేంత వరకు ఉంటుంది. ఎప్పుడైతే వీరందరూ కూడా క్రీస్తును ఎరుగుతారో, క్రీస్తుతో ఏకమవుతారో, క్రీస్తు యొక్క చట్టం క్రిందకు వస్తారో, అప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేటువంటి చట్టం ఏమైపోద్ది? నిర్వీర్యమైపోద్ది. మరి అలాంటిది ఎందుకు ఇచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర ప్రారంభమయ్యి యేసు ప్రభు వచ్చినప్పుడు అంతమైపోయేటువంటి అలాంటి చట్టాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనం గమనిస్తే 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చే వరకు అది అనగా ధర్మశాస్త్రము అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అంటే యేసుక్రీస్తును గురించినటువంటి ప్రవచనం ముందే అబ్రహాంకు ఉంది, కానీ అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత ఈ ధర్మశాస్త్రం అనేది వచ్చింది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఆ ప్రమాణ సంబంధమైన వాగ్దాన సంతతి వచ్చేలోపు వీళ్ళ అతిక్రమాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళు క్రమంగా దేవుని ఎదుట జీవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని క్రమపరిచేదానికి వారి అతిక్రమాలను బట్టి దేవుడు మధ్యలో కొంతకాలం ధర్మశాస్త్రం అనే దాన్ని ఇచ్చాడు. ఇది కూడా తెలియకుండా చాలా మంది ప్రియులు మేము ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తాము, పాత నిబంధన కూడా పాటిస్తాము, అది కూడా దేవుని వాక్యమే కదా, దేవుడు చెప్పిందే కదా, దాని గురించి కూడా యేసు ప్రభువు చాలాసార్లు బోధ చేశారు కదా అని అంటుంటారు. వాస్తవమే, యేసు ప్రభువు బోధ చేసింది ధర్మశాస్త్రంలో నుంచే. యేసు ప్రభు వచ్చిందే ధర్మశాస్త్రానుసారంగా. ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకారమైన రక్షణ మనం పొందుతున్నామంటే అది ముందుగా పాత నిబంధనలోనే వాగ్దానం చేయబడింది. ఇలాగన దేవుడు చేసిన ఒడంబడికను ఆయనే మరలా మరొక ఒడంబడిక వచ్చేటప్పటికి దాన్ని రద్దు చేస్తా ఉన్నాడు. మరి ఈ ఒడంబడిక ఎలాంటిది? క్రొత్త నిబంధన అనేటువంటి ఒడంబడిక లేక క్రొత్త నిబంధన అనేటువంటి చట్టం ఎలాంటిది? ఇది ఎప్పటి వరకు ఉంటుంది? మరి క్రీస్తు సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దగ్గర నుంచి ప్రారంభమైన ఈ క్రొత్త నిబంధన చట్టము తిరిగి మరలా రెండో రాకడలో ఆయనే వచ్చి భూమి మీద ఉన్నటువంటి వారందరినీ తీసుకుని వెళ్ళిపోయే రోజు వరకు ఈ చట్టం అమలులో ఉంటుంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంటే ఈ యొక్క చట్టాన్ని గురించి మనం మాట్లాడితే హెబ్రీలకు రాసిన పత్రికలో కొన్ని మాటలు తెలియజేస్తాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈయనైతే అనగా క్రీస్తు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆల్రెడీ అంతకు ముందు ఒక నిబంధన ఉంది క్రీస్తు వచ్చేటప్పటికి. దాని ప్రకారం మనం బలులు అర్పిస్తా ఉన్నాము, యాజకత్వం చేస్తా ఉన్నాము, ఆ యొక్క నిబంధన సంబంధమైన పరిచర్య చేస్తా ఉన్నాము. ఈయన అయితే ఏమై ఉన్నాడు? ఆయన మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి. రైట్, మధ్యవర్తి అనే మాట కూడా ఇక్కడ జ్ఞాపకం వచ్చింది. ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవరు మధ్యత్వం వహించి తీసుకొని వచ్చారు? మోషే. ఆ ఇజ్రాయేల్ ప్రజలకు యెహోవా దేవునికి మధ్యలో ఎవరు వారధిగా ఉన్నారు అంటే మోషే ఉన్నాడు. కనుక మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు ఈ మోషే కంటే కూడా, మోషే తీసుకుని వచ్చినటువంటి నిబంధన కంటే కూడా మరి శ్రేష్టమైన మరి ఎక్కువైనటువంటి నిబంధనకు క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు మోషే గొప్పవాడా, యేసుక్రీస్తు గొప్పవాడా? యేసుక్రీస్తే గొప్పవాడు. యేసుక్రీస్తు ఏ పాపము లేనటువంటి వ్యక్తి. మోషే మానవ మాత్రుడుగా ఒక మంచి నాయకుడు కానీ, మంచి భక్తిపరుడు కానీ, శరీర సంబంధంగా ఆయనలో కూడా కొన్ని బలహీనతల లోపాలు ఉన్నాయి.
అలాగనే మోషే తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క ఒడంబడిక ఏదైతే ఉందో అది తాత్కాలికమైంది, కొద్ది సంవత్సరాలు ఉండేటువంటిది మాత్రమే. కానీ క్రీస్తు ప్రభు తీసుకొచ్చిన ఈ యొక్క ఒడంబడిక భూమి ఉన్నంత వరకు ఉండేటువంటి ఒడంబడిక. కాబట్టి దాన్ని పరిశుద్ధాత్మ ఏ విధంగా వ్రాయిస్తా ఉన్నాడంటే, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు, మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. అనగా క్రీస్తు చేసేటువంటి సేవ, క్రీస్తు ఉన్నటువంటి నిబంధన ముందు ఉన్నటువంటి నిబంధన కంటే మరి శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ఇది ఏమైపోతుంది అన్నదంటే 13వ వచనంలో అంటాడు, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటి పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవుదో అది అదృశ్యమటుకు సిద్ధముగా ఉంది. కాబట్టి మొదటిది ఏమైపోద్దంటే అప్పుడు అదృశ్యమైపోతుంది, ఉడిగిపోతుంది, నిర్వీర్యమైపోద్ది. క్రమక్రమంగా దాని బలం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే కొత్త చట్టం వచ్చిందో ఆ కొత్త చట్టంలో ప్రతి ఒక్కరు జీవించాల్సిన అవసరత ఉంది. అసలైన నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు క్రీస్తుతో మనము ప్రమాణం చేసుకుందాం, క్రీస్తుని వెంబడిస్తున్నామంటే, దేవుని విశ్వాసం ఉంచాము అంటే క్రీస్తుతో మనం ఒడంబడిక చేసుకుందాం. అనగా క్రొత్త నిబంధన క్రిందకు మనం వచ్చాం. వచ్చిన రోజున ఒడంబడిక రోజున ఏమి మాట ఇచ్చామో గుర్తుందా ఎవరికైనా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనగా కొత్త నిబంధన చట్టం క్రిందకు వచ్చేటువంటి క్రమంలో బాప్తిసం పొందడానికి మనం సిద్ధపడిన రోజున ఏ ఉద్దేశంతో మనం వచ్చాము? అయ్యా, ఇప్పటి వరకు నేను తెలుసో తెలియక లోకంలో పాపంలో, శాపంలో, దరిద్రంలో బ్రతికాను. ఇప్పుడు నేను ఇలాంటి భయంకరమైన ప్రమాదంలో ఉన్నానని తెలుసుకున్నాను. ఈ యొక్క ప్రమాదం నుంచి నన్ను తప్పించడానికి ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు అని నేను గ్రహించాను. కాబట్టి ఆయన ద్వారా రక్షణ పొంది నా బ్రతుకంతా నేను క్రీస్తు కొరకే జీవిస్తాను, క్రీస్తు వాగ్దానం చేసినటువంటి పరలోక కొరకు బ్రతుకుతాను అని మాటిచ్చి ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టాం. రైట్, బాగానే ఉంది. ఈ అవగాహన అందరికీ ఉంది ఇంచుమించు. కానీ ఇప్పుడు క్రీస్తు యొక్క చట్టం కింద నేను ఉన్నాను అని, ఆ చట్టం కింద బ్రతికినంత కాలం నేను ఇలాగనే జీవించాలనే అవగాహన, అర్థవంతమైనటువంటి ఆలోచన ఎంతమందికి ఉంది రోజున? లోక సంబంధమైన చట్టాలు అయితే తెలుసు, రూల్స్ అయితే మనకు తెలుసును, ఉద్యోగం కాడ ఎలాగ ఉండాలో తెలుసును, వ్యాపారం కాడ ఎలాగ ఉండాలో తెలుసును, ఇంకా స్కూల్ దగ్గర ఎలాగ ఉండాలో తెలుసును, అలాగనే కుటుంబ సంబంధమైన బంధాల్లో ఎలాగ ఉండాలో తెలుసును. మరి భక్తి దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుని చట్టం దగ్గరకు వచ్చేటప్పటికి మనం క్రొత్త నిబంధన అని చెప్పుకుంటూ ఉన్నాం, క్రొత్త నిబంధన క్రింద ఉన్నాము అని చెప్పుకుంటున్నాం. మరి క్రొత్త నిబంధనలో ఎంటర్ అయ్యేటప్పుడు మనము ఏమని ప్రమాణం చేశాం, ఏమని ఒప్పుకున్నాం? నా బ్రతుకంతా, నా జీవిత కాలం అంతా నీ యొక్క ఆజ్ఞల్లోనే బ్రతుకుతాను, నా మరణ పర్యంతం వరకు క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తున్నాను. ప్రభు అంటే ఏంటండి? రాజు, నా అధికారి, నా యజమానుడు అని అర్థం అండి. అలాగని ఇచ్చిన తర్వాత కూడా ఈ మధ్యన మనకి ఏమవుతా ఉంది అని అంటే, మనకి బాగా శ్రమ వచ్చి కష్టం వచ్చినప్పుడేమో ఆ చట్టాలన్నీ గుర్తు చేసి చాలా విధేయతగా, వినయంగా, చాలా శ్రద్ధగా మనం కొనసాగుతాం. దేవుడు కనికరించి మనకు కాస్తంత సహాయం చేసి ఉన్నటువంటి స్థితిలో నుంచి మరలా మనల్ని కొంచెం మెరుగైన స్థితిలో నడిపిస్తూ ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం మెరుగైన స్థితిలోనికి వెళుతూ కాస్త లోకంలో స్థిరపడుతూ ఉన్నామో అప్పుడు మరలా క్రీస్తు ప్రభు దగ్గర చేసిన చట్టం విషయంలో కాస్త నిర్లక్ష్యం అనేది వచ్చేస్తుంది. అంటే మనం శ్రమలో ఉంటేనేమో చాలా భక్తిగా ఉంటాం, శ్రమలో నుంచి విడిపించబడి కాస్త దేవుడు వెసులుబాటు ఇస్తేనేమో కాస్తంత నిర్లక్ష్యం. మరికొందరైతే ఎలాగున్నారు అన్నదంటే, ఈ క్రీస్తు ఎదుట బ్రతికేటువంటి బ్రతుకనేటువంటిది అది డైలీ జీవించాల్సినటువంటి భక్తి జీవితం అనే అర్థం కావట్లా. ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ప్రార్థనా కూడికలకు వెళ్ళినప్పుడు, ఏదైనా సమావేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడు దేవుని ఎదుటి మాత్రమే ప్రవర్తించేటువంటిది భక్తి అనుకుంటున్నారు. కాదు కదా, అది సరైనటువంటి భక్తి కాదు. ఎందుకు అంటే ఈ విశ్వాస సంబంధమైన జీవితం అనేటువంటిది ఒంటరిగాను విశ్వాసంతోనే జీవించాలి,
కుటుంబంతోనూ విశ్వాసంతోనే జీవించాలి, సంఘముతోనూ విశ్వాసంతో జీవించాలి, సమాజంలో లోకంలో ఎక్కడున్నా కానీ విశ్వాసంతో జీవించాలా. దానికంటూ కూడా నిర్దిష్టమైన సమయాలు ఉండవు. లోకంలో కొన్ని సీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కాలం నడుస్తుంది, శీతాకాలం నడుస్తుంది, తర్వాత వేసవకాలం వస్తుంది, మరి తర్వాత వర్షాకాలం వస్తుంది. సీజన్లను బట్టి, కాలాలను బట్టి, ఋతువులు మారుతున్న విధానాలను బట్టి పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. వేడి యొక్క తీవ్రత పెరిగే కాలము, తగ్గే కాలము ఇలాగ మారుతూ ఉంటాయి. అవి మారినట్లుగా మన మనసు మారటానికి, మన వ్యక్తిత్వం మారటానికి వీల్లేదు. భక్తి అనేటువంటిది ప్రారంభించిన దగ్గర నుంచి చివరి వరకు దేవుని ఎదుట కనపరిచేటువంటిది. అది చాలా మంది అనుకోండి, లోకస్తులు అందరూ ఉన్నారు అనుకోండి, ఇక్కడ మన వాళ్ళు ఎవరు లేరు కదా, మన విశ్వాసులుగా మన సోదరులు ఎవరు లేరు కదా, అక్కడ ఎలాగున్నా పర్లా. ఏంట భక్తి అంటే నువ్వు క్రీస్తు యొక్క చట్టం కింద ఉన్నావు, మర్చిపోయావా? ఒకవేళ ఆ చట్టాన్ని చేసినటువంటి వాడు చూడట్లేదు అనుకుంటున్నావా? అది గమనించకుండా ఉన్నాడు అనుకుంటున్నావా? లోకంలోనైతే దొరికితే దొంగ, దొరకపోతే దొర. దొరికితే నేరస్తుడు, ఇక్కడ దొరకకపోతే, అటు చూడకపోతే, ఎవరు పట్టించుకోకపోతే, అది ఎవరు తెలియకపోతే దొరికినప్పుడు చూసుకుందాం అనుకుంటారు. అది కాదు, మనుషుల మధ్యన కాబట్టి కామనే అది. మరి దేవుడు అలాగనే ఉంటాడా? మనుషుల్లాగానే ఉంటాడా? ఆలోచించండి. ఆయన అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. ఆయన పస్కా పండుగ సమయం యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటామో, నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగుంటామో, సంఘంలో ఉన్నప్పుడు ఎలాగుంటామో, లోకంలో ఉన్నప్పుడు ఎలాగుంటామో, మన యొక్క బుద్ధులన్నీ ఆయనకు ముందే తెలుసు. ఆయనకి కనబడినటువంటి సృష్టం అంటూ ఏది లేదు. పాతాళమును, అగాధ కోపమును కూడా ఆయనకి స్పష్టంగా కనబడతాయి. దేవుడికి నన్ను చూడలేదు అనుకుని తర్షీషుకు పోయేటువంటి వాడదెక్కి వాడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. మరి వాస్తవానికి వాడ నావికులు కానీ, వాడలో ఉన్నటువంటి సిబ్బంది కానీ ప్రత్యేకంగా వెళ్ళి వెతికి పట్టుకునే వరకు ఎవరికి కనపడాలి ఆయన కూడా, మానవమాత్రులకి. కానీ ఆయన దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయా లేదా? గమనించండి. ఆయన్ని కనుగొని, బాబు లేవలేదు, అంత అల్లకల్లోలంగా ప్రాణ పరిస్థితులు, ఇంత హాయిగా నిద్రపోతున్నావు, ఎవరసలు నువ్వేంటి, నీ కథ ఏంటని చెప్పమంటే అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ తుఫాన్ నా మూలంగానే వచ్చింది. అంటే మనుషులు ఎవరికి కనబడకుండా చీకటి గల చాటన చోటుకు వెళ్ళి దాక్కున్నా కానీ దేవుడు యోనాను చూస్తానే ఉన్నాడు. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు ఎలాగ ఉండాలి అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళు భక్తి అనేటువంటిది వారానికి ఒకసారి చూపించేది కాదండి. భక్తి అనేటువంటిది ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో కనపరిచేటువంటిది మాత్రమే కాదండి. భక్తి అనేటువంటిది సీజనల్ వారీగా మారిపోయేది కాదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది మొదలుకొని, ఆయనతో ఒడంబడిక చేసుకున్నది మొదలుకొని, మన యొక్క గొంతులో ఊపిరి ఉన్నంత వరకు, అనగా పోయేంత వరకు అదే ఆజ్ఞ కొరకు, అదే కట్టుబాటు కొరకు మన జీవితాంతం శ్రమించాల్సిన అవసరం ఉంది తప్ప, సమయానికి అనుకూలంగా మనుషుల యొక్క పద్ధతులను బట్టి, లేక పరిస్థితుల యొక్క పద్ధతులను బట్టి మనం, అంటే ఏదంటారు కదా లోకంలో, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి మనుషులు ఉంటారట. లోకం అవసరమేమో అది. ఎండ వచ్చినప్పుడు ఎండకు తగ్గ గొడుగేసుకోవాలి, వర్షం వచ్చినప్పుడు వర్షం తగ్గ గొడుగేసుకోవాలి. అంటే ఆ మాట దానికి కాదు చెప్పింది. ఏ మనిషి దగ్గర ఏ మాట చెప్పాలో చెప్పుకొని తమ అవసరాలు తీర్చుకునే వారి గురించి మాట్లాడిన మాట సూక్తి అది. అలాంటి వ్యక్తిత్వం ఇక్కడ పనికిరాదు, క్రీస్తు ఎదుటి పనికిరాదు.
ఎందుకు అంటే మనం ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, మనకి ఇవ్వబడిన చట్టం ఏదైతే ఉందో, ఇది చాలా తీవ్రమైనటువంటిది. ఉదాహరణకి ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు మొదట ఏమన్నారు? ఇందాక చదువుకున్నాం కదా మనం, అయ్యా నువ్వు దేవుడితో మాట్లాడి మాకు చెప్పు, దేవుడు ఏది చెప్తే అదంతా మేము చేస్తాము అన్నారు. ఒప్పుకున్నారు. సైన్య పర్వతం దగ్గర బయలుదేరారు. అలాగే ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని దినాలు జరుగుతూ ఉన్నాయి. మార్గ మధ్యన వారు కొన్ని సందర్భాల్లో ఆహారానికి ఇబ్బంది పడుతున్నారు, కొన్ని సందర్భాల్లో నీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలా ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు దేవుని దూషించటం, మోషే మీద సనగటం, ఆరోను మీద బొడగటం, ఇలాగన ఎవరైతే వాళ్ళు నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని నిందిస్తూ దూషిస్తూ అలాగన మరి దేవుడు చూడలేదు అన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు. అలాగనే మరొకసారి మోషే సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు దేవునితో మాట్లాడి ఆజ్ఞలు తీసుకుని వచ్చేదానికి. ఇంచుమించు ఆయన కొండ మీదకి వెళ్ళి 40 దినాలు అయిపోయింది. వాళ్ళకు ఉన్నటువంటి నియమం ఏంటంటే ఏ మనిషి అయినా 40 రోజుల వరకు కనపడకపోతే ఇంకా చచ్చిపోయినట్టుగా లెక్క. ఓకే, అంటే వాళ్ళ యొక్క దుఃఖ దినాలు 40 దినాలు అన్నమాట. ఇక మోషే ఎప్పుడైతే రాలేదో కింద ప్రజలందరూ కూడా ఆహారాన్ని తొందరపెట్టి ఆయన్ని హడావుడి చేసి, ఈ మోషే అనేటువంటి వాడు సేనా పర్వతం ఎక్కి 40 రోజులు అయిపోయింది, అసలు ఏమైపోయాడు, ఉన్నాడో కూడా మనకు తెలియదు అని వాస్తవానికి ఎంత దూరం నడిపించిన వ్యక్తిని వెతికే ప్రయత్నం చేయాలి కదా. ఇక్కడ దాకా తీసుకుని మా నాయకుడు ఏమైపోయాడు, రాలేదు, అసలు ఏమైంది అని తలో దిక్కుకు వెళ్ళి వెతికే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలిసిన, ఇక ఆయన పోతే పోయాడు లేక. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుకు వెళ్ళలేం కానీ, ఎట్లాగో ముందుకు తీసుకెళ్ళేవాడు లేడు, ముందుకు వెళ్ళలేం కానీ తిరిగి మరలా మనం ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేదానికి, మనల్ని నడిపించేదానికి ఒక దేవుడు మన కోసం చేసుకుందాం. కావాలంటే మా దగ్గర బంగారం ఉంది, నా పోగులు ఉంది, నా దగ్గర దిద్దులో దగ్గర తీసుకో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐగుప్తుల దగ్గర అడిగి తెచ్చుకున్న బంగారం అంతా ఆహారం ముందు పెట్టి ఆయన్ని హడావుడి చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు దేవుడికి ఇచ్చిన మాట సంగతి ఏమైంది? ఆ ఒప్పందం ఏమైపోయింది? కీర్తన గ్రంథము 107వ కీర్తన 4వ వచనం నుంచి, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాస పురమేది వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసి ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుదురుగాక. ఎలాగనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి పొందిన వారికి వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ గమనించండి, దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేయును. వీళ్ళు ఏం చేశారట? ఆయన ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరించారు. దేవుడు అట్టగా చెప్తా ఉంటాడులే, ఆయన చెప్పిందంతా చేయాలంటే మనకి ఆడ కుదురుతుంది. కాబట్టి లోకంలోకి వెళ్ళినప్పుడు లోకస్తులతో ఉండాలి, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసేవారితో భక్తిపరులాగా ఉండాలి అని యాక్టింగ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారట. ఆ ప్రయత్నం దేవుడేమంటున్నాడు? ఆయన ఆజ్ఞను ధిక్కరించడం, లోబడకుండా ఉండటం. రెండవది ఆయన యొక్క తీర్మానాలను తృణీకరించటం, అంటే లెక్కలేనివిగా చేయటం. మరి అలా చేసిన వారందరూ దేవుడు విడిచిపెట్టాడా? అరణ్యంలో విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలా. ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టలా. మీరు గమనించండి, ఒక్కళ్ళను కూడా విడిచిపెట్టలా. 6,03,550 మంది కాల్బలం బయలుదేరితే వారిలో ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? కేవలం 2. అంటే ఎంతమంది పోయారు? ఎంతమంది పోయారు?
6,03,548 మంది పోయారు మార్గంలోనే. కేవలం 2 మాత్రమే చేరారు. అంటే దేవుడు ఎంత కనికరం కలవాడో, ఒకవేళ కఠినం చూపించాల్సి వస్తే అంతే కరెక్ట్గా ఉంటాడండి. అందరూ పాపం చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తాం, పోనీలే అనుకోడండి ఆయన. ఆయన యొక్క నీతి న్యాయాలు యెషయా అంటాడు, కొలనూలు మట్టపు గుండు అంటాడు. కొలనూలు అంటే తిన్నగా రావటం కోసం దారాన్ని ఉపయోగించి పనివాళ్ళు ఏ విధంగా స్ట్రైట్ అనేటువంటి చూస్తూ ఉంటారో, అలాగే కట్టడాలు కట్టేటప్పుడు ఎత్తుకు వెళుతున్న కొద్దీ తూకం అనేటువంటి మట్టపు గుండు ద్వారా వాళ్ళు ఏ విధంగా కట్టడాన్ని కడతారో, దేవుని యొక్క నీతి న్యాయాలు అలా పోల్చాడు. ఇప్పుడు భూమి మీద చీమల గూళ్ళు వంటి ఇళ్ళు కడతా ఉన్నారు. అపార్ట్మెంట్లు అండి, ఎన్ని ఉంటున్నాయి. మన ప్రాంతంలో కూడా వచ్చేసాయి. ఇక్కడ మనం విజయవాడ గుంటూరు మధ్య చూస్తేనే 20 అంతస్తులు 25 అంతస్తులు బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళ అంతంత ఎత్తైన బిల్డింగ్లు కడుతున్నారు అంటే మట్టపు గుండు ఉపయోగించడం ద్వారా. అవి అటు ఇటు ఒరిగిపోకుండా కరెక్ట్గా తిన్నగా వెళ్ళాలి అంటే మట్టపు గుండు అనేటువంటిది ఉపయోగించాలి. దానిలో తూకం అంటారు పరిభాషలో. అది ఎంత ఖచ్చితంగా వాడితే అంత ఉన్నతమైనటువంటి భవంతి నిర్మించవచ్చు. దేవుని యొక్క నీతి న్యాయం కూడా అంతే. కాబట్టి మనం దేవుని వెంబడిస్తూ ఉన్నాము అని అంటే ఏదో లోకంలో తెలిసి తెలియనటువంటి వారందరూ చేసినట్లుగా నామకార్థ భక్తిగా చేయాల్సిందే. మనం ఏదైతే దేవుని దగ్గర ఒప్పుకున్నామో వడంబడిక అనేటువంటిది మన యొక్క ప్రాణం ఉన్నంత వరకు పాటించాల్సిందే. ఒకవేళ భార్యాభర్తల మధ్య ఆ యొక్క ప్రమాణాలు మీరిపోయినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి రాజీ పడిపోయి పిల్లల కోసమో సంసారం కోసమో నలుగురు కోసం అని చెప్పేసి అలాగే తమాయించుకుని బతికేస్తారేమో. పోయిన తర్వాత బొక్కాడు అనుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు, అన్ని చూస్తూ ఉంటాడు దేవుడు, అన్నిటిని గమనిస్తూ ఉంటాడు. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మనము ఆ ఇజ్రాయేల్ వచ్చినట్లుగా ఆ మండుతున్నటువంటి కొండకిని కారు మేఘాలకు మీరు రాలేదు. 12వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాం. స్పృశించి తెలుసుకొనదగినట్టు మండుచున్నట్టు కొండకును అగ్నికిని కారు మేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును భూర ధ్వనికిని మాట ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఇజ్రాయేల్ అందరూ సేనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాతావరణం అదే. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే వాళ్ళు వచ్చినప్పుడు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఆ కొండ మండిపోతుంది అగ్నితో, కారు మేఘాలు వచ్చాయి, గాఢాంధకారం కమ్మింది, తుఫాను వంటి వాతావరణం వచ్చింది, బోర్ల ధ్వని వినబడతా ఉంది, మాటల ధ్వని దేవుని మాటలు వినబడింది. ఇలాంటి వాతావరణంలో అక్కడి పరిస్థితి ఏంటంటే ఒక జంతువైన కొండను తాకి నీళ్ల రాళ్లతో కొట్టబడినని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిరి. మరియు ఆ దర్శనం ఎంత భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుతున్నాను అన్నాడట. వాళ్ళకి ప్రతినిధిగా ఉన్న మోషే కూడా ఏమైంది, భయం వేసిందట. అక్కడ మండుతున్న కొండను చూస్తే దేవుడు ఎర్రటి కళ్ళతో వీళ్ళని చూస్తున్న ఫీలింగ్ కలిగిందంట మోషేకి. ద్వితీయోపదేశకాండలు అంటాడు. అలాంటి పరిస్థితి మీరు రాలేదు. 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా సియోను కొండ అంటే మళ్ళీ అదే అనుకుంటారేమో, అనగా ఏమంటున్నాడు, పరలోకపు యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును పరలోకముందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. అది శ్రేష్టమైంది, ఇది శ్రేష్టమైందా?
ఎంత శ్రేష్టమైంది? అది టెంపరీ. అది టెంపరీగా ఇచ్చినటువంటి ఆజ్ఞ నెరవేర్చకపోతే దేవుడు ఎవరిని విడిచిపెట్టలా. అవునా కదా? తీసివేయబడేటువంటి తాత్కాలిక ఉండేటువంటి ఆజ్ఞలు నెరవేర్చకపోతేనే, ఆ చట్టం కింద ఉన్నవాళ్ళు చేయకపోతేనే వదిలిపెట్టల వాళ్ళని. మరి భూమి ఉన్నంత వరకు ఉండేటువంటి ఈ చట్టం క్రింద ఉంటానని చెప్పి వచ్చి మధ్యలో కుప్పిగంతులు వేస్తే ఏం చేస్తాడు? ఆలోచించండి జాగ్రత్తగా. కాబట్టి భక్తి అంటే సీజన్లను బట్టి మారిపోయేది కాదు, కాలాన్ని బట్టి మారేది కాదు, పరిస్థితులను బట్టి మారేది కాదు, స్థితిగతులను బట్టి మారేది కాదు. మీకు ఒక చక్కని కీర్తన పాడారు, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా నిన్ను వెంబడిస్తా, ఆస్తులు ఉన్నా లేకపోయినా వెంబడిస్తా, అర్థం చేసుకున్నా అపార్థం చేసుకున్నా నిన్నే వెంబడిస్తా. ఏ స్థితి అయినా సరే అది ఆ యొక్క నిబద్ధత కలిగి మనం క్రీస్తు యొక్క అడుగుజాడలో నడిస్తే మనం కష్టపడిన దాన్ని చూసి తగినటువంటి ప్రతిఫలము, జీవార్థమైన ప్రతిఫలం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఇక్కడ మనం నటించేటువంటి యాక్ట్రెస్ లాగా లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా, ఇంట్లో ఒక రకంగా, వీధిలో ఒక రకంగా ఇలాగ మనం నటించే ప్రయత్నం చేశాము అంటే అది భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది. అందుకని యేసుప్రభు ఇలా నటించే వాళ్ళ గురించి అన్నాడు, వేషధారుల గురించి. వేసినైనా క్షమించబడుతుందేమో కానీ వేషధారణ చేసే వాళ్ళు క్షమించబడటం కష్టం. కేవలం వేశ్య తన బ్రతుకుదెరువు కోసం తన దేహాన్ని పితరపరుచుకుంటుంది, మనసులో బాధ ఉంటుంది, ఆధారం లేక పరిస్థితి తప్పక ఒకళ్ళు పాపం చేసి శరీరం పాడు చేసుకోవచ్చును. కానీ నటించేవాడు తన హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఎదుటి వాళ్ళని మోసం చేసేదానికి తెగిస్తున్నాడు, అబద్ధాలు ఆడేదానికి సాధకం చేస్తున్నాడు, యుక్తిగా నడుచుకునేదానికి ప్రయాసపడుతున్నాడు. కానీ ఇదంతా కావాలని బుద్ధిపూర్వకంగా చేసినటువంటి పాపం కనుక ఆ పాపానికి క్షమాపణ అనేది ఉండదు. కాబట్టి మనం క్రీస్తు ఏర్పాటు చేసిన వడంబడిక క్రిందకు వచ్చిన తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది మన మీద? మనం బ్రతుకున్నంత వరకు మన మీద ఉంటుంది. కాబట్టి బ్రతుకున్నంత కాలంలో ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి క్షణము ఈ చట్టానికి అనుకూలంగానే బ్రతుకుతున్నామా, లేకపోతే మన ఉద్దేశాలను కూడా అనుసరించి బ్రతుకుతున్నామా? ఇది ఆలోచన చేసుకుని జాగ్రత్త పడకపోతే లోకులు, దేవుని ఎరగని వారు, భక్తిహీనులకు నియమించబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానిలో మనం కూడా పాల్గొని పొందడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన సంగతి ఏం కాదు. కాబట్టి మనం ఒక చట్టం కింద ఉన్నాం, ఒక ప్రత్యేకమైన దేశం కొరకు బ్రతుకుతున్నాం, ప్రత్యేకమైన అలవాట్లతో జీవించడానికి సిద్ధపడ్డాం. మనకి ఉద్దేశాలనే పక్కన పెట్టి దేవునికి ఉద్దేశం జరిగించడానికి మనం పిలువబడ్డాం. అందుకని పౌలు చాలా సందర్భాల్లో మీరు పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా అంటాడు. విశ్వాసులైన వారికి తగ్గట్టుగా, పరలోక సంబంధమైన వారికి తగ్గట్టుగా. అంటే ఎందుకు ఈ మాటలు పదే పదే చెప్పేది అంటే మన యొక్క ఒప్పుకోలు మర్చిపోతున్నాం, మన వడబడిని గుర్తు లేకుండా పోతుంది, పరిస్థితులను బట్టి మనసు మారిపోతూ ఉంది. లేదు, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు పిలువబడ్డ పిలుపు తగ్గట్టుగానే బ్రతకాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క నిబంధనను లేక ఈ యొక్క చట్టాన్ని గౌరవించి బ్రతికినంత కాలం క్రీస్తు కొరకు మొదట ఇచ్చిన మాటను చివరి వరకు నెరవేర్చేదాకా జీవిస్తారో వారికే పరలోకం ఉంటుంది. దేవుని ఎదుట మహిమ, ఘనత, అక్షయమైన కిరీటం అనేది దేవుడిచ్చి వాళ్ళు ఘనపరుస్తాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితం ఉందన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి క్షణము, అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీయులలో, నేను మీతో లేని ఈ కాలమందును మీ యొక్క సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోండి. అంటే అది వ్యక్తిగతంగా మనం చేయాల్సిన పని, నలుగురిలో ఉన్నప్పుడు చేయాల్సిన పని, సంఘంలో ఉన్నప్పుడు చేయాల్సిన పని, లోకంలో ఉన్నప్పుడు కూడా మన రక్షణను మనం భయంతో కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క చట్టం క్రింద మనం ఉన్నాం. మరి ఈ పరిస్థితులను బట్టి మారిపోయే పరిస్థితి ఏంటి? కాలాన్ని బట్టి మారిపోయే పరిస్థితి ఏంటి? అంతా యాక్టింగే, ఏముండదు. అలాగనే ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి సాతానుకును మన దూతలకు దేవుడు ఏదైతే సిద్ధం చేశాడో ఆ నిత్యాగ్ని గుండానికి పంపించే ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కాబట్టి దాని నుంచి తప్పించబడాలంటే
మనం లోక సంబంధమైన చట్టంలో ఉందామా, పాత నిబంధన చట్టంలో ఉందామా, క్రీస్తు యొక్క చట్ట క్రింద ఉందామా, ఎక్కడుందామనేటువంటి గుర్తు చేసుకుని దానికి తగ్గట్టుగా మనం జీవిస్తేనే మన భక్తికి ఒక అర్థం, పరమార్థం ఏర్పడుతుంది. దేవుడు సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.